అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రం అనేది అతి ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్. మరి ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రం మొదటి పాఠం నుంచి మొదలుపెట్టి చివరి పాఠం వరకు తెలుసుకున్నప్పుడే మనకి జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సముద్రం. మనకి దానిలో తెలిసింది కొంత మాత్రమే. అసలుకి జ్యోతిష్ శాస్త్రంలో మనకి అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం అనేది ఖగోళానికి సంబంధించేటువంటి ముఖ్యమైనటువంటి ఒక శాస్త్రం ఇది. అయితే మనము జ్యోతిష్యం వేరు, జాతకం వేరు. జ్యోతిష్యం అంటే జాతకం కాదు, జాతకం అంటే జ్యోతిష్యం కాదు. ఏమిటి అనే విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి జ్యోతిష్యం అంటే మీరు జాతకం కాదని చెప్తున్నారేంటని మీరు అనుకోవచ్చు. నిజమేనండి, జ్యోతిష్యం వేరు, జాతకం వేరు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఎందుకు వేరు అనేది మీరు తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంతో అనుబంధమైనది ముఖ్యంగా మనం నివసించే భూమి ఒక సభ్యురాలిగా గల సౌర కుటుంబం చుట్టూ ఆవరించిన విశ్వంలో నక్షత్రాలు, తారకులు ఆధారంగా మనకి జ్యోతిష్ శాస్త్రానికి వెలువడింది. జ్యోతిష్ శాస్త్రము వేదాలలో ఒకటి, వేదాలకు సంబంధించిన షడాంగాల్లో ఒకటి. వేదము నుంచి పుట్టిందే మనకి జ్యోతిష శాస్త్రం. వేదాలకి షడాంగాలు ముఖ్యంగా ఒకటి శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందస్సు, 4 నిరుత్తము, 5 జ్యోతిష్యము, 6 కల్పము. జ్యోతిష్యం అనేది వేద పురుషునికి నేత్రం వంటిది. ఆకాశ మండలాలు, నక్షత్రాలు, గ్రహాలకు మనకి జ్యోతులని పేరు. జ్యోతుల్లో మనకి 2 ముఖ్యంగా సూర్యుడు, 2వది చంద్రుడు. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో అవగాహన చేసుకోవడానికి ముందుగా మనము సూర్యచంద్రుడి యొక్క భూమధ్య గమనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. మనము ఒక కూర చేస్తూ ఉన్నాం. కూర చేస్తూ ఉన్నట్టయితే కేవలము ఒక బెండకాయ కూర చేస్తే మనం బెండకాయలు తీసుకొని వస్తేనే కూర కాదు. దానికి పసుపు, అదేవిధంగా కారము, జీలకర్ర, ఈ విధంగా నూనె అన్నీ కూడా కలిపి వేస్తేనే అది కూరగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక గ్రహాల యొక్క విషయం తెలుసుకుంటే కాదు, ఖగోళ శాస్త్రం గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖగోళ శాస్త్రం గురించి చెప్పేది జ్యోతిష్యం, ఖగోళ శాస్త్ర గమనాన్ని గురించి చెప్పేదే మనకి జ్యోతిష్యం. ముఖ్యంగా మనకి విశ్వ కుటుంబం ఉంది. మనకి రాత్రి పగలు ఏర్పడటానికి మనకి ముఖ్యమైన కారణం ఏంటంటే విశ్వ కుటుంబం. రాత్రి యందు మనకి నిర్మల ఆకాశమును మనం పరిశీలించినట్లయితే అనేక నక్షత్రాలు గుంపులతో నిండి ఉండి భూమిని కప్పివేస్తుంది. భూమిని కప్పుతున్న ఒక అర్ధగోళాకారంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అర్ధగోళాకారంగా ఆకాశం, నక్షత్ర సముదాయాన్ని మనము గెలాక్సీ అంటాం, చదువుకునే ఉన్నాం పాఠాలలో. ఆకాశము, నక్షత్రం మొత్తం సముదాయాన్ని మొత్తం మనం గెలాక్సీ అంటాం. అది తెలుగులో అయితే మనం పాలపుంత అంటారు. గెలాక్సీకి చెందిన నక్షత్రమే మనకి సూర్యుడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, కానీ గ్రహం కాదు. జ్యోతిష్ శాస్త్రంలో మనము ఈ యొక్క సూర్యుడిని నక్షత్రంగా తీసుకుంటే మన జాతకం విషయంలో సూర్యుడు ఒక గ్రహంగా తీసుకోవాలి. అందుకనే జ్యోతిష్యం వేరు, మన వ్యక్తిగత జాతకం సంబంధించిన జాతకం వేరు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో మనకు ముఖ్యంగా గ్రహాల ట్రాన్సిట్ అనేది మనకు తెలియాలి. మనకి సూర్యుడు మనకు అతి సమీపం గల నక్షత్రమే సూర్యుడు. భూమికి మరియు సూర్యుడికి మధ్య సగటు దూరం సుమారు 150 మిలియన్ కిలోమీటర్లు, అంటే 93 మిలియన్ మైళ్ళగా చెప్పవచ్చు. సౌర కుటుంబము సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో మనం దేవతలుగా మనము పరిగణలోకి తీసుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే
మన భూమిని కాపాడేది ఆ గ్రహాలే. ఈ సౌర కుటుంబం సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. మన గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ భూమికి కూడా ఒక ఉపగ్రహం ఉంది, చంద్రుడు. సూర్యుడు మనకి అతి సమీపంలో, అతని కుటుంబంలో సూర్యుడు, అతని కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు కలిసి మొత్తం కూడా మనకి సౌర కుటుంబం అంటారు. సూర్యుడి చుట్టూ గ్రహాలు కూడా మనకి ఎట్లా దీర్ఘాకార వృత్త కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. దీర్ఘవృత్తాకార కక్షలో గ్రహాలు మొత్తం కూడా మనకి తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. కానీ మనము గమనించేటైతే సూర్యుడు అసలు మన చుట్టూ తిరుగుతుండగా మనం గమనిస్తూ ఉంటున్నాం, కానీ అది తప్పు. సూర్యుడి చుట్టూ గ్రహాలు మొత్తం కూడా దీర్ఘాకార వృత్త కక్షల్లో మనకి తిరుగుతున్నాయి. జాతకం రావాలి అంటే ముందు జ్యోతిష్యం రావాలి. పరాశర మహర్షిలో రాసింది ఆయన జాతకాన్ని కాదు, జ్యోతిష్యాన్ని రాశాడు. సూర్యుడికి చంద్రుడికి భూమి మధ్య గమనం మనం గమనించినట్టయితే అవి ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనేది మనం పుస్తకాలు చదువుకున్నాం. ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగదాన్ని మనము ఆత్మ ప్రదక్షిణ అంటారు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఈ విధంగా మనకి వర్డ్స్ ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. ఆత్మ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మ ప్రదక్షిణ ఏ విధంగా చేస్తుందంటే, మరి ఏ విధంగా చేస్తుంది, ఒక సపోర్ట్ అనేది కావాలి. దాన్ని ఇరుసు అంటారు. ఒక బండి వెళ్తూ ఉంది, బండికి సపోర్ట్ ఏంటి, చక్రం. టైర్కి సపోర్ట్ ఏంటి, వీల్. లోపల ఉన్నటువంటి ఇనుప కొన్ని వీల్స్ ఉంటాయి దానికి, అవి సపోర్ట్గా ఉంటాయి. అదేవిధంగా భూమి కూడా ఒక ఇరుసు పైన ఆధారపడి ఆత్మ ప్రదక్షిణ పశ్చిమం నుండి తూర్పు వైపుకి చేస్తుంది. భూమిపై ఇరుసుపై ఆధారపడి ఆత్మ ప్రదక్షిణ పశ్చిమం నుంచి తూర్పుకి వైపుగా చేస్తుంది. అంతేకాకుండా భూమి ఇరుసుకి 23 డిగ్రీలు 27 సెకండ్ల కోణాల్లో వాలి ఉంటుంది. అంటే 30 డిగ్రీలు మనకి వాలి ఉంటే సమానంగా ఉన్నట్టు, కానీ ఇక్కడ 23 డిగ్రీలు 27 సెకండ్లుగా కోణాల్లో వాలి ఉంటుంది. 23 డిగ్రీల కోణాల్లో వాలి ఉంటుంది అన్నమాట. భూమి ఆత్మ ప్రదక్షిణ పశ్చిమ నుండి తూర్పు చేయటం వల్ల ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు మనకి తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించాలనేటువంటి ఇది మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనకి సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమించడానికి మనకి కనిపిస్తుంది. దీనికి పట్టే సమయం మనం ఏం చెప్తున్నాం, 24 గంటల కాలం పడుతుందని చెప్తున్నాం. ఈ యొక్క 24 గంటల కాలం అనేది మనకి ఇక్కడ పడుతూ ఉంది. భూమి సూర్యుడు చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 రోజుల సమయం పడుతూ ఉంటుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 365 రోజుల సమయం పడుతుంది. ఇదే విధంగా చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజులు సమయం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ, అంటే సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 360 రోజులు పెడితే మనకి ఉపగ్రహం ఏంటి, మనకి భూమికి చంద్రుడు ఉపగ్రహం. కాబట్టి ఈ విధంగా తిరిగి రావడానికి మనకి 28 రోజుల సమయం అనేది పడుతూ ఉంటుంది. ఏదైతే ఈ యొక్క 365 రోజులు ఉందో, ఏదైతే 28 రోజులు ఉందో, అంటే సూర్యుడు యొక్క గమనాన్ని, చంద్రుడు యొక్క గమనాన్ని, ఈ 2 గమనాన్ని పరిశీలన చేసుకొని మనకి ఆయనాలు, నక్షత్రాలు, ఋతువులు, రాసులు, పక్షాలు, తిథులు, ఈ విధంగా అనేక రకమైనటువంటి విభాగాలు మనకి ఏర్పాటు చేశారు. ఏ గమనాన్ని, సూర్యుడు యొక్క గమనాన్ని, అదేవిధంగా చంద్రుడి యొక్క గమనాన్ని పరిశీలన చేసుకొని మనకి జ్యోతిష్ శాస్త్రంలో
సూర్య సిద్ధాంతం ఉంది, సూర్య చంద్రమాన సిద్ధాంతం ఉంది, దృగ్గణితం ఉంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి వర్డ్స్ మనకి ఫ్యూచర్ వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 360 రోజుల్ని 28 రోజులు బేస్ చేసుకొని, 28 రోజులు బేస్ చేసుకుని మన నక్షత్రాలు, 28 రోజులు బేస్ చేసుకున్న రాసులు, 360 రోజులు బేస్ చేసుకున్న ఋతువులు, 28 రోజులను బేస్ చేసుకున్న పక్షాలు, 28 రోజులను బేస్ చేసుకున్న తిథులు మొదలైనటువంటి అనేక విభాగాలు ఏర్పడ్డాయి. కాబట్టి చంద్రుడికి మనము కళలు అనేటువంటి ఒక పేరు పెట్టారు. కళ, అందమైన కళ, క్షీణమైన కళ. పౌర్ణమి తిథిలోకి వచ్చినప్పుడు అందమైన కళ కనిపిస్తే, అమావాస్యకు వచ్చినప్పుడు ఆ తిథి అనేది మనకి క్షీణ చంద్రుడిగా మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా మనకి ఏర్పడుతూ ఉంటాయి. కానీ నిజానికి మనకి భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఒక సూర్యుడు మనకేంటంటే భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా, అంటే మనం ఇక్కడే ఉన్నాం కానీ సూర్యుడు మాత్రము తిరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు. సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి మాత్రమే తన యొక్క ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటుంది. ఇలా తిరిగే మార్గాన్ని మనము కాంతి వృత్తం అంటారు. చుట్టూ తిరిగి రావడాన్ని కాంతి వృత్తం అంటారు. కాంతి వృత్తం. ఈ కాంతి వృత్తంలోంచి మనకి పుట్టిందే రాశి చక్రం. దీనికి ఇరువైపులా 7.5 డిగ్రీల వెడల్పు గల 2 వృత్తాలు మనం గీచినట్టయితే మొత్తం 15 డిగ్రీల వెడల్పున ఒక గుండ్రని రిబ్బన్ వస్తుంది, ఒక చక్రం ఏర్పడుతుంది. దీన్నే మనము రాశి చక్రం అంటారు. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం చెప్పా, జ్యోతిష్యం వేరు, జాతకం వేరు. జ్యోతిష్యం నుంచి పుట్టిందే జాతకం. జ్యోతిష్యం మనకి పూర్తిగా తెలియాలంటే జ్యోతిష్యం అంటే ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం తెలిసినప్పుడే మనకి జ్యోతిష్యం, జాతకం మనకు అర్థమవుతుంది. జ్యోతిష్యం రాకుండా జాతకం రాదు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనము పరిగణలోకి తీసుకోవాలి. సూర్యుడు మార్చి నెల 21వ తారీఖు నుంచి 23 మధ్యలో మహావిషమని, మార్చి 21 మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఒకసారి, వెంటనే ఓపెన్ చేస్తే మార్చి 21 కొట్టండి, మీకు చాలా రకమైనటువంటి విషయాలు బయటపడతాయి. సూర్యుడు మార్చి నెల 21 తారీఖు నుంచి 27 మధ్యలో మహావిషమని, సెప్టెంబర్ 22 తేదీన ఈ విషమని ప్రవేశిస్తూ ఉంటుంది. మహావిషమని సెప్టెంబర్ 22 విషమని ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే మనకు మార్చి 21 ప్రత్యేకత ఏంటి తెలుసా? మనకి రాత్రి పగలు సమానంగా ఉంటాయి. 24 గంటల సమయం ఉంటే మనకు దాంట్లో సమానంగా 12 గంటల సమయంగా కరెక్ట్గా ఉండేటువంటి సమయము మార్చి 21. మరి ఈ మార్చి 21 దేనికి ఉంటుంది? ఈ విధంగా రవి సూర్యుడు భూమధ్య రేఖకి దక్షిణం నుంచి ఉత్తరముకు ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ రోజున సూర్యుడు కనిపించే భాగమును డిగ్రీని ఉత్తర విగము అంటారు, లేదా మహావిగం అంటారు. ఉత్తర విగం కానీ మహావిగం అనేది అంటూ ఉంటారు. ఈ రోజున సూర్యుడు మనకి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మార్చి 21 మనకి సౌర సంవత్సరమానము. ఇంకా మనం తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే మార్చి 31 బ్యాంకింగ్ సెక్టార్ వారికి చివరి రోజు. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మొదలు పెడతా ఉంటారు. ఎందుకట్లా అంటే మార్చి 21 వాటికి క్లోజ్ అన్నప్పుడు అప్పులున్నా తప్పులున్నా ఏదున్నా చెంతాడు మొత్తం కూడా వెంటనే క్లియర్ చేసేయాలి అక్కడ వరకు. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ కొత్తది, మళ్ళీ కొత్త లోన్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సంవత్సరం ఎప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు? ఏప్రిల్ 1, అది కొత్త సంవత్సరం. అదేవిధంగా సూర్యుడికి కొత్త సంవత్సరం మార్చి 21. ఈ మార్చి 21న రవి భూమధ్య రేఖకి దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ రోజున సూర్యుడు కనిపించు భాగమును డిగ్రీని ఉత్తర విగమని, మహావిగమని. ఈ రోజున సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీన ఈ విధంగా ప్రవేశించి మేషంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సౌర సంవత్సరం ప్రారంభిస్తూ ఉంటాడు. సెప్టెంబర్ నెలలో రవి భూమధ్య రేఖకు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవేశిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఈ రోజు సూర్యుడు కనిపించే డిగ్రీని మనము దక్షిణ విషమని, అక్కడ ఉత్తర విషమని, ఇక్కడ దక్షిణ విషమని. అందుకని ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఫ్యూచర్లో ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని పెట్టారంటే జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రాన్ని బేస్ చేసుకొని మనకి రాయడం జరిగింది.
కాబట్టి డిసెంబర్ నెల సూర్యుడు గమనం ఉత్తరం వైపుగా మారుతూ ఉంటుంది, ఉత్తరాయణ కాలం అంటూ ఉంటుంది. ఈ విధంగా మనకి అనేక రకాల వర్డ్స్ మనకి ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ బేస్ ఎక్కడ ఉన్నాయి మనకి? మెయిన్ ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం మీద ఆధారపడి ఉంది. అందుకనే జ్యోతిష్యం వేరు, జాతకం వేరు. జ్యోతిష్యం వస్తేనే జాతకం వస్తుంది. ఏదైతే ఈ 4 విధానాలు ఉన్నాయో, మార్చి 21 కానీ, సెప్టెంబర్ కానీ, నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేటువంటి డిసెంబర్ కానీ, తర్వాత వచ్చేటువంటి మార్చి 21 కానీ, ఈ విధంగా 4 విధానాలు మనకి తాగుతూ సూర్యుడు మొత్తం కూడా 360 డిగ్రీలు తిరుగుతూ వచ్చేసరికి మనకి 365.5/3 రోజులు పడుతూ ఉంటుంది. అంటే 365 రోజులు బై 1.3 రోజుగా మనకి పడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంది ఖగోళ శాస్త్రం. 360 డిగ్రీస్. కాబట్టి మనకి బేస్ మొత్తం కూడా మనకి 12 రాసులు ఏర్పడుతూ ఉంటున్నాయి. 12 రాసులు మనం డివైడెడ్ బై 1 డిగ్రీ మనకి 30 డిగ్రీలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి పుట్టినాయి? మొత్తం కూడా ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం నుంచి పుట్టినవి ఇవన్నీ కూడా. కాబట్టి మనకి తెలిసే విషయంలో సూర్యుడు విషయం తెలియాలి, చంద్రుడి విషయం తెలియాలి, నెక్స్ట్ మన అంగారక విషయం తెలియాలి, గ్రహాల యొక్క ట్రాన్సిట్ మొత్తం కూడా మనకు తెలియాలి. అసలు గ్రహాలు ఏ విధంగా పుట్టాయి, అసలు గ్రహాల్లో ఏముంది, హీలియం ఉందా, లిథియం ఉందా, ఆ గ్రహం మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఆ గ్రహాలు మనం ఎవరైనా అడిగినప్పుడు నువ్వు ఆ గ్రహంకి మనకు సంబంధం లేదు కదరా బాబు, ఆ గ్రహం మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని వాటి గురించి చెప్పాలి. కాబట్టి మనకి సూర్యచంద్రుల గమనం గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము మార్చి 21, సెప్టెంబర్ 6, డిసెంబర్ 3, మార్చి 3 ఈ యొక్క గ్రహాల ట్రాన్సిట్ ఏ విధంగా మారుతుంది అనే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్లో మనము తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. తదుపరి క్లాస్లో మనం తెలుసుకునేది ఏంటంటే మనకి గ్రహాలు, ఉపగ్రహాలు తిరిగే విధానం, గ్రహాలన్నీ కూడా మనకి పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. కానీ 2 గ్రహాలు ఉన్నాయి మనకి, శుక్రుడు, యురేనస్. శుక్రుడిని మనం భృగు అంటారు, వీనస్ అంటారు. సంస్కృతంలో భృగు అంటే శుక్రుడు, తెలుగులో శుక్రుడు, ఇంగ్లీష్లో వీనస్. ఈ విధంగా వీనస్, శుక్రుడు, యురేనస్ ఈ తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తిరగటం వల్ల మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాలు, పాయగ్రహాలు అంటే ఏంటి, నిమ్న గ్రహాలు అంటే ఏంటి, జోవియన్ గ్రహాలు అంటే ఏంటి, ఈ విషయాలు మొత్తం కూడా తదుపరి నెక్స్ట్ క్లాసులో వివరంగా తెలియజేస్తాను. దయచేసి మీరు అందరూ కూడా దయచేసి కింద ఒకటే క్లిక్, ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇస్తేనే మాకు కొద్దిగా ఆ విషయాలు కొద్దిగా మాకు ఆనందంగా ఉండి కొత్త సబ్జెక్ట్ మీకు చెప్పడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక క్లాస్ అనేది చెప్పాలి అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి. ఎందుకంటే ఆ కష్టం ఏ విధంగా ఉంటుందంటే మేము దాన్ని సబ్జెక్ట్ చదువుకోవాలి, దాన్ని మీకు చెప్పాలి, దాన్ని రికార్డ్ చేయాలి, దానిలో నాయిస్ తీసేయాలి, దాన్ని యూట్యూబ్లోకి ఎక్కేయాలి, దానికి మళ్ళీ ట్యాక్స్ ఇచ్చాలి మేము, దాన్ని మళ్ళీ ఎటువంటి కోఆపరేట్ రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా చాలా సబ్జెక్ట్ ఉంటుందండి. కాబట్టి మేము ఎంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఒక లైక్ను మాత్రం ప్రతి ఒక్క వీడియోకి ఇచ్చినట్టయితే మాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే మీకు కింద గ్రూప్ ఇచ్చాము లింకు, ఆ గ్రూప్ లింక్లోకి వచ్చి మీరు సందేహాలు డైరెక్ట్గా మాకు వాట్సాప్ చేయొచ్చు. దాని ద్వారా మీకు సందేహాలు తదుపరి క్లాసులో మీకు వివరంగా నేను తెలియజేస్తాను. సందేహం వచ్చింది, ఆ సందేహం తీర్చడం కూడా అవతల వ్యక్తి కూడా రావచ్చు, అతను అక్కడ పోస్ట్ చేయకపోవచ్చు. కానీ మనము వాటి గురించి తెలుసుకుందాం. తదుపరి క్లాసులో మనకి శుక్రుడు, యురేనస్ గ్రహాలు, జోవియన్, నిమ్మ గ్రహాల గురించి వివరంగా తెలుసుకుందాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కుమార్ భారద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.